హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మకం. ఈరోజు ఈ వీడియోలో మన తోటలో ఉన్న మట్టిని మళ్ళా మొక్కలు వేసుకోవడానికి ప్రిపేర్ చేయబోతున్నాం. పోయిన సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువగా పడడం వల్ల ఈ భూమి అంతా బాగా బిగుసుకొని పోయి మట్టి గట్టిగా అయిపోయి మనం వేసిన మొక్కల్లో కూడా అంత గ్రోత్ రాలేదు. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రాప్ తక్కువగానే వచ్చింది. సాధారణంగా సమ్మర్లో కూడా కూరగాయల క్రాప్ తీసుకోవడానికి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ కొత్త విత్తనాలు కొత్త మొక్కలు నాటుకోవటం చేస్తాను నేను. ఒకవేళ మనం ఎండలు బాగా ముదిరిన తర్వాత విత్తనాలు నాటినా అలానే కొత్త మొక్కలు మనం నాటుకున్నా అవి ఆ ఎండకి స్ప్రౌట్ రావడం కానీ మొక్కలు ఎదగటం కానీ ఉండవు, చనిపోతాయి. ఎక్కువ శాతం అవి పెరగవు. నేను ఈ తోటని ఫిబ్రవరి 2nd సాటర్డే రోజు దున్నించాను. ఈ తోటలో ఉన్న కొద్ది ప్లేస్లో ఆ ట్రాక్టర్ తిరగటం కొద్ది కష్టంగానే ఉంటుంది. అయితే ఫస్ట్లో నేను చిన్న ట్రాక్టర్ పెట్టి దున్నించాను. అది భూమిని అంత లోతుగా దున్నలేకపోయింది. తర్వాత మళ్ళీ ఈ పెద్ద ట్రాక్టర్తో దున్నించాను. 1 అడుగు మందం మంచిగా మట్టిని గుల్ల చేసింది. మన క్రాప్ కూడా బాగా వచ్చిందండి. ఈ కుర్రోడు మనకు తెలిసినాడు. ఆ పెద్ద ట్రాక్టర్ బాగానే తోటలో తిప్పి మట్టిని బాగా చేశాడు పోయినసారి. అందుకని ఈసారి కూడా మనోడి చేతనే దున్నిస్తున్నాను. మనకు భూమి ఎంత లూజ్గా ఉంటే మనం వేసే విత్తనం కానీ నాటుకున్న మొక్క కానీ వేరు అంత బాగా గ్రో అయ్యి మొక్క కూడా ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి క్రాప్ వస్తుంది. ఈ విధంగా ఎవరైనా చిన్న చిన్న తోటల్లాగా ఇలాగ కూరగాయ మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ పెంచుకునే వాళ్ళు ఇలా చిన్న ట్రాక్టర్ లేదా పెద్ద ట్రాక్టర్ పెట్టి దున్నించుకొని మనం సింపుల్గా మట్టిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న ఐడియా కోసం నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ విధంగా మనం ట్రాక్టర్తో భూమిని దున్నించిన తర్వాత ఒక 10-15 రోజులు దాన్ని అలానే వదిలేస్తే ఆ గడ్డి అంతా కూడా బాగా ఎండిపోయి మాడిపోతుంది. దాన్ని మనం శుభ్రంగా నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ మనం సాల్లుగా వేసుకొని మనం విత్తనాలు కానీ మనం కొత్త మొక్కలు కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా ట్రాక్టర్ పెట్టి దున్నిన 10-15 రోజుల తర్వాత మనకు అందుబాటులో ఉన్న మనం మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఆ దున్నిన మట్టి మీద చల్లుకొని మళ్ళా ఇంకోసారి ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి మళ్ళీ 10-15 రోజులు అలా మట్టిని వదిలేస్తే ఆ భూమి బలంగా తయారవుతుంది. తర్వాత మనకు కావాల్సిన కూరగాయ మొక్కల్ని విత్తనాలు కానీ నాటుకున్నట్లయితే ఆ మొక్కలు తిరిగి పూత దశ వచ్చేదాకా మనం ఎరువులు ఇవ్వాల్సిన పని ఉండదు. నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా మనం జనవరి మొదట్లో మొదలుపెట్టి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకుంటే ఫిబ్రవరి 1st వీక్ కల్లా మనం విత్తనం నాటుకోవడం అలానే మొక్కలు వేసుకోవటం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ పెట్టిన విత్తనాలు కానీ మొక్కల నుంచి వచ్చిన కూరగాయల పంటని మనం సమ్మర్లో తీసుకుంటాము. ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ జూలై అంటే మళ్ళీ వర్షాలు వచ్చే టైంకి మళ్ళీ ఇదే విధంగా నేను ఈ భూమిని ప్రిపేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నాకు తెలిసిన నాలెడ్జ్ని కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మెరుగ్గా ఈ సేంద్రీయ పద్ధతిలో కూరగాయలని పెంచడం ఎలాగనో మీకు ఏమైనా విషయాలు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అవి నాకు ఉపయోగపడితే నేను తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఏదైనా ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వారికి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలని పెంచే విధానాలన్నీ కూడా వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి. అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మనందరం సేంద్రియ పద్ధతిలో కూరగాయలని పెంచుకుందాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మన తరం తర్వాత వచ్చే పిల్లల తరాన్ని యొక్క ఆరోగ్యం కూడా మనమే కాపాడుకోవాలి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పెంచే విధానాలన్నీ కూడా మన పిల్లల తరానికి మనం తెలియజేయాలి.
మొత్తం దున్నిన తర్వాత భూమి ఇలా ఉంది చూడండి ఒకసారి మొత్తం కూడా. మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్పు దున్నిన 10 రోజుల తర్వాత గడ్డి అంతా కూడా వేరేసిన తర్వాత మట్టినంతా అట్లా నీట్గా చదును చేసుకొని మనం మొక్కలు వేసుకోవడానికి రెడీ చేశాను. ఓకే బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.